ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడుతున్న ముస్లిం మైనార్టీ ప్రభుత్వానికి దూరం చేయాలన్న కుట్ర జరుగుతుందని, అందుకు వక్ఫ్ ఆస్తులను ఆయుధంగా వాడుకుంటున్నారని సూఫీ మత గురువులు మహమ్మద్ ఆల్తాఫ్ రజా ఆరోపించారు. బుధవారం రాత్రి ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీ ఏరియాలో జరుగుతున్నటువంటి వ్యవహారం చూస్తూ ఉంటే వైసీపీ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు యథేచ్ఛగా ముస్లిం మైనార్టీల ఆస్తులను, దర్గాలకు, పీర్ల మాళ్యాలకు సంబంధించినటువంటి ఆస్తులను ఇష్టానుసారంగా ఆక్రమణ పాలు చేస్తూ, అక్రమ కట్టడాలు చేస్తూ, ఈ అక్రమ కట్టడాలు చేస్తున్నారని చెప్పి స్థానిక ముస్లింలు వక్ఫ్ బోర్డు అధికారులు ఫిర్యాదు చేస్తే వక్ఫ్ బోర్డు అధికారులు సంబంధిత అధికారులకు గతంలో 2002 MSGO 374 ప్రకారంగా, ఇప్పుడున్న జీవో 18 జీవో ప్రకారంగా పోలీస్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, పంచాయతీ కానీ, మున్సిపాలిటీ కానీ అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా అందులో పాత్రధారులే. అందరూ కలిసికట్టుగానే వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడాలి. కానీ ఇక్కడ మాత్రం రాష్ట్రంలో IPS అధికారులు, IAS అధికారులు, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి అధికారులు స్పందించినప్పటికీ కూడా ఇబ్రహీంపట్నం మండలంలో ఉన్నటువంటి అధికారులు అయితే పూర్తిగా నిర్లక్ష్య వైఖరి చేస్తున్నారు. వక్ఫ్ బోర్డు అధికారులు వాళ్ళ దగ్గరకు వచ్చి నోటీసులు ఇచ్చినప్పటికీ, ఎన్ని ఫిర్యాదులు చేసినప్పటికీ రెవెన్యూ అధికారులు కానీ, మున్సిపాలిటీ అధికారులు కానీ, పంచాయతీ అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ, ఎలక్ట్రిసిటీ. విశాఖపట్నం 4వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ సాయి కుమార్ ఆధ్వర్యంలో మహిళా పోలీసులతో సమావేశం ఏర్పాటు చేసి దిశ యాప్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా పోలీసులతో దిశ యాప్ ప్రతి వార్డులో మహిళల చేత డౌన్లోడ్ చేయించాలని వారికి వివరించారు. చూశారు కదా, సీఎం గారు 2 రోజుల క్రితం దిశ యాప్ చేశారనమాట, ఓపెన్ చేసి దిశ యాప్. ఆ సార్ ఉద్దేశం ఏంటంటే, ఆ దిశ యాప్ అంటే ఒక అన్నయ్య ఆడపిల్లల వెనక వెళ్ళినట్టు అర్థం. ఆ యాప్ అంటే మాకు మగవాడు ఆవిడ తోడుగా వెళ్ళినట్టు చేయట్లేదు. అంటే ఏం చేయట్లేదు, ఎంత ఇబ్బంది వచ్చినప్పటికీ దిశ యాప్ డౌన్లోడ్ చేశారు అనుకోండి, చేయకుండా ఫోన్ సేవ్ చేసిన ఏంటి మగవాడు ఆ అమ్మాయిని ఏదో చేసేసి చేయకపోతే చేస్తే ఆవిడ చేయలేదు ఉండి బటన్ టచ్ చేయలేని పరిస్థితి ఉందనుకోండి, ఫోన్ షేక్ చేసినా వచ్చేస్తారండి పోలీసు. అంటే ఫోన్ షేక్ చేశారంటే ఆవిడ కష్టంలో ఉందని ఇమీడియట్గా కాల్ చేసేసి ఆవిడ ఏమైనా మాట్లాడలేకపోయిందని పోలీసు ఇమీడియట్గా వచ్చి ఆవిడ రక్షించబడుతుంది. ఇందులో ఇంకొక ఫీచర్ ఏమిటంటే ట్రాక్ మై ట్రావెల్. ఈ జర్నీ చేస్తుంటారు, ఆటో, కార్లు, ఏదైనా తెలియని వాహనాలు వెళ్ళినప్పుడు అది కూడా ట్రాక్ వాళ్ళు ఏ రూట్లో వెళ్ళాలి అన్నది వెళ్తుండే రాంగ్ రూట్ వెళ్ళిపోయింది అనుకోండి, ఇమీడియట్గా ఆ దిశ యాప్లో చేస్తే మేము ఇలాగా ట్రాక్లో రాంగ్ వెళ్ళిపోతున్నారండి చెప్తే ఇమీడియట్గా ఆ ట్రాక్ ఇది కూడా GPS ట్యాగింగ్ చేయబడుతుంది. కాబట్టి పోలీసు వచ్చి వాళ్ళు సేవ్ చేయబడతారు. కావున మహిళలందరికీ విశాఖపట్నం సిటీ పోలీస్ వారి తరఫున, DGP గారు, మా కమిషనర్ గారి తరఫున దిశ యాప్ బాధ్యతగా అందరూ డౌన్లోడ్ చేసుకొని అది మనకి కోఆపరేట్ వాళ్ళ వ్యక్తిగత భద్రతకు, మన రాష్ట్రంలో శాంతి భద్రత నెలకొల్పడానికి కోఆపరేట్ చేస్తారని చెప్తున్నాం. అలాగే వనరబుల్ మ్యాపింగ్ కూడా చేస్తున్నాం. ఎక్కడైతే ఈవ్ టీచింగ్ కానీ పబ్లిక్ లేడీస్ పైన అగత్యాలు జరగడానికి కేసులు ఉంటాయి, అవి మా CP సార్ ఉత్తర్వుల మేరకు మహిళా మిత్ర పోలీసు వారితో, వారి లోకల్లో ఉన్న మహిళా పోలీసులు కూడా, వార్డు పోలీసు ఇప్పుడు ఉమెన్ PCలు అయిపోయినారు. వాళ్ళ త్వరలో యూనిఫామ్ కూడా ఇచ్చేసి గైడ్లైన్స్ ఇచ్చేస్తారు. దాని ప్రకారం కూడా డ్యూటీస్ చేయబడతారు. అవి మహిమత్ర సంఘాలు అడిగితే వాళ్ళ ఏరియాలో ఉన్న ఏమైనా ప్రాబ్లం వచ్చే ఏరియాలు చెప్తారని వాళ్ళ సహకారం కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ థ్యాంక్ యూ.
సార్ ఇప్పుడు కాకపోతే పోలీసుకి కష్టం అవుతుంది కానీ వచ్చేస్తారు, ట్రాక్ అండ్ జీపీఎస్ లొకేషన్ బట్టి వచ్చేస్తారు. వచ్చినాక వీళ్ళకి డైవర్షన్ జరిగింది పర్వాలేదు అని అంటే మళ్ళీ బ్యాక్. అంతేగాని దానికి నెక్స్ట్ అంటే మ్యాక్సిమం అదే వండర్బుల్ మ్యాపింగ్ చేస్తున్నామండి. వండర్బుల్ మ్యాపింగ్ అంటే లూన్లీ ఏరియాస్, అంటే రిమోట్ ఏరియా ఇక్కడ మహిళకు ఏదైనా జరిగితే ఎవరు పబ్లిక్ రారు అనేది మ్యాపింగ్ చేసేసి అమరావతితో కనెక్ట్ అయిపోయి అక్కడ నిత్యం పోలీస్ పెట్రోలింగ్ వాచింగ్ జరుగుతుంది. ఆ ఏరియా బిజీగా ఉన్న ఏరియాలో మరి పబ్లిక్ ఎవరైనా కేకేస్తే వస్తారని అంటే థ్యాంక్ యూ. కరోనా మహమ్మారి కాటుకు బలైపోయిన గాజువాక వార్డులోని వైసీపీ కుటుంబాలకు 65వ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహన్ నిత్యావసర సరుకులను వితరణ చేశారు. ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ సార్ ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయి ఈ కాకతీయ కోడల్లో ఈ కార్యక్రమం పెట్టినందుకు వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పుట్టినరోజు వేదికలు చేసుకోవడం యాక్చువల్లీ విజయసాయి రెడ్డి గారికి ఇష్టం లేదు. అదేవిధంగా విశాఖపట్నంలో ఎక్కడ కూడా నాకు అకౌంట్ కట్టకండి అని చెప్పడం ఆదేశాలు జారీ చేయడం, ఏదైనా ఉంటే కార్యక్రమాలు చేయండి, మంచి కార్యక్రమాలు చేయండి అని చెప్పడం చాలా సంతోషకరం. యాక్చువల్గా ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదని తెలియజేశారు. అందులో భాగంగా 65వ వార్డులో మొన్న ఈ కరోనా మహమ్మారి వల్ల మనతో పాటు పార్టీలో తిరిగి మొన్న నా గెలుపుకి ఎంతో కృషి చేసిన వ్యక్తులు, పార్టీ కార్యకర్తలు, మన పార్టీలో ఉన్న సభ్యులు సుమారుగా ఒక 22 మంది పైగా చనిపోయారు. దురదృష్టం, చాలా బాధాకరం. వారి కుటుంబానికి అండదండగా ఉండాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా మన పార్టీలో మొన్నటి వరకు కృషి చేసి గెలుపు కృషి చేసి ఉన్న వ్యక్తులు వారందరినీ సర్వే చేయడం జరిగింది. సుమారుగా ఒక 22 పైన చనిపోయేది చాలా బాధాకరం. 65వ వార్డులో వారందరికీ కూడా ఈరోజు విజయసాయి రెడ్డి గారి బర్త్డే సందర్భంగా వారందరికీ నిత్యావసర సరుకులు నెలకు సరిపడగా అందించాలని వైఎస్ఆర్సీపీ కమిటీ గాజువాక 65వ వార్డు కమిటీ వారు నిర్ణయించడం, వారందరినీ సర్వే చేసి పెట్టి వారందరికీ ఈరోజు ఇంటింటికి వెళ్ళి వారందరికీ అందించడానికి ముందుకు వెళ్తున్నామని ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాం. కృష్ణా జిల్లా విజయవాడలోని జల వనరుల శాఖ కార్యాలయంలో జరిగిన నీటిపారుదల సలహా మండలి సమావేశంలో పాల్గొన్న శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ నమస్కారం. జెస్సీ గారు, ఇది అన్న మీరు కూడా నాగార్జున సాగర్ జోన్ 3 కింద మైలవరం, నూజివీడు, తిరువూరు నియోజకవర్గాలకు వచ్చే నీళ్లలో పైన తెలంగాణలో ముందు సంవత్సరం కంటే ఈ సంవత్సరానికి వచ్చేటప్పటికి 3 సిఈలు, 2 ఎస్సీలు అయ్యి, ఇంతకుముందు మొదటి సంవత్సరం వాళ్ళతో మేము సమన్వయపరుచుకొని ఏదో రకంగా నీళ్లు తెచ్చుకునేది. ఈ సంవత్సరం నల్గొండకు ఒక సిఈ, సూర్యాపేటకు ఒక సిఈ, ఖమ్మంకు ఒక సిఈ కొత్తగా అదనంగా పెట్టి ఈయన అడిగితే ఆయన మీద, ఆయన అడిగితే ఈయన మీద చెప్పి నీళ్లు సక్రమంగా ఒక్కరోజు కూడా రాకుండా 9 రోజులు ఆన్ పీరియడ్ తెలంగాణకి, 6 రోజులు ఆఫ్ పీరియడ్ ఆంధ్రాకి ఇస్తా సక్రమంగా మనకు రావాల్సిన వాటా 14 టీఎంసీలు ఏవైతే ఉందో
పచ్చి మోసం జరుగుతూ ఉంది. మనకి 6 టీఎంసీ నీళ్లు కూడా ఇవ్వట్లేదు, కానీ 14 టీఎంసీ మీద వచ్చే లాసెస్ పైన సాగర్ కెనాల్ దగ్గర ఏమైతే డ్యామ్ దగ్గర వదులుతామో ఎంటైర్ తెలంగాణకు వచ్చే లాసెస్ కూడా మన అకౌంట్ లో చూపిస్తా, మనకి తీరని అన్యాయం ద్రోహం చేసి మనకి ఇబ్బందులు పాలు చేస్తా ఉన్నారు. సరే, దీనికి అల్టిమేట్ గా చిత్రపూడి పూర్తవడం ఒక పరిష్కారం. అది పూర్తయ్యే లోపల మన హక్కులు కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా కేఆర్ఎంపీలో ఇది స్ట్రాంగ్ గా మనం ఇష్యూ రేజ్ చేయాలి. దాని విషయంలో ఏమాత్రం ఉపేక్షించడానికి లేదు. ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ మీటింగ్ లో కూడా సాగర్ లెఫ్ట్ కెనాల్ మీద 3 చోట్ల క్రాస్ బండ్స్ కట్టారు. ఆ క్రాస్ బండ్స్ ఏవైతే 11,000 12,000 క్యూసెక్కులు నీళ్ల ప్రవాహం రావాలో ఆ క్రాస్ బండ్స్ వల్ల మనకి ప్రవాహ వేగం తగ్గింది. కేఆర్ఎంపీలో ఎజెండాలో చేర్చాలని చెప్పి అనుకున్నాం, మరి చేర్చారో లేదో తెలియదు. అసెంబ్లీలో కూడా నేను క్వశ్చన్ రైజ్ చేసి మాట్లాడాను, అక్కడ కూడా మినిస్టర్ గారు అగ్రీ చేశారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు. దయచేసి కేఆర్ఎంపీలో ఈ విషయాలు మనకి ఏమైతే నీళ్లు వస్తున్నాయో రీడింగ్ కూడా ప్రాపర్ గా లేదు. మనకున్న 14 టీఎంసీలని మనకు వదలమే తప్పితే నికరంగా ఈ ఏవైతే తెలంగాణకి ఆన్ పీరియడ్ 9 రోజులు ఇస్తున్నారో ఆ రోజుల్లో కూడా మనకి నీళ్లు రావాల్సిందే. కేవలం ఆఫ్ పీరియడ్ ఏం రావటం, ఆ వచ్చిన 6 రోజుల్లో కాలంలో పారుదల ప్రారంభం కాగానే మళ్ళీ ఆపేస్తున్నారు. పేరుకు వచ్చిన 5-6 టీఎంసీలు కూడా మనకు ఉపయోగపడకుండా నిరుపయోగం అయిపోతా ఉంది. ఇది ఒక ఇష్యూ అండి. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం చిన్న కొండేపూడిలో 2 సంవత్సరాల పసిబాలుడు ప్లాస్టిక్ బాటిల్ మూతను మింగివేయడంతో ప్రాణాపాయ స్థితిలోకి చేరుకున్న బాలుడను అడ్వాన్స్ టెక్నాలజీతో అతి తక్కువ సమయంలో గొంతులో నుండి ప్లాస్టిక్ మూతను తీసిన వేద హాస్పిటల్ డాక్టర్ డేవిడ్ రాజుకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆడుకుంటున్నాడు బాటలో తీసి పాడేశాడు. ముచ్చులో ఊడిపోయింది. ఊడిపోతే నోట్ వేసుకుని ఇలా మింగేసాడు. ఎంత టైం అవుతుంది అలా మింగేసి? జస్ట్ 1 గంట అవుతుంది. తీసుకెళ్ళి జస్ట్ 5 minutes అంతే, తక్కువనే తీసుకొచ్చేసాను. మింగిన వెంటనే తీసుకొచ్చేసి మింగిన తీసుకొచ్చేసాను. మూత దీంట్లో పెట్టు. జస్ట్ 5 minutes అంటే హాస్పిటల్ తీసుకొచ్చేసాను. తీసుకొచ్చిన ఆక్సిజన్ పెట్టి అలా తీసుకెళ్ళి ఇలా పడిపోయిందండి మూత ఆల్రెడీ. ఇలా పడిపోతే మామూలుగా తీస్తాను కదా, డాక్టర్ గారు అలాగా మూత లోపలికి వెళ్ళిపోయింది. ఇలా ఉంది, బోర్లో పడిపోయింది. సో ఆపరేషన్ లేకుండా ఇట్లా అంటే వేరే టెక్నిక్స్ ద్వారా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఏంటి అంటే అట్లా ఉన్న మూతకి ఆపరేషన్ చేసి తీయాల్సి వస్తుంది. సో ఇప్పుడు అట్లా ఆపరేషన్ పద్ధతి ఏం లేకుండా అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసి ఫోర్సెప్స్ అనేవి ఉంటాయి, ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి గొంతులోకి పోనిచ్చేసి బయటకు తీయడం జరిగినది. అది ఇట్లా ఉన్నది దాన్ని ఇలా చేసి అప్పుడు బయటకు తీయాల్సి వచ్చింది. దాన్ని తీయడానికి అది అట్లీస్ట్ 2 to 3 minutes పట్టింది. సో అది ఇక్కడ నుంచి సో వేరే ఫర్దర్ హాస్పిటల్కి వెళ్ళాలి అంటే ఫర్దర్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్ళాలి అంటే మాత్రం నా ఎస్టిమేషన్ ప్రకారం అయితే వాళ్ళ ఇళ్ళలోకి ప్రాణం పోవచ్చు. కానీ మేము రిస్క్ చేసాము, సో సక్సెస్ అయింది. మీ పేరు సార్? నా పేరు డాక్టర్ డేవిడ్. సో ప్రజలందరికీ ముఖ్య గమనికండి, ఇప్పుడు చిన్నపిల్లల్ని మనం ఆడుకుంటాము అని చెప్పేసి చిన్న వస్తువులు వాళ్ళ దగ్గర పెడతా ఉంటాము. సో అలాంటి చాలా పెద్ద తప్పు మనమే చేసినట్లు అవుతుంది. సో చిన్న వస్తువులు కాకుండా క్లీన్ ఫ్లోర్లో చేసి కొంచెం పెద్ద వస్తువులు ఆడుకోవడానికి కార్ టైప్లో కానీ అలాంటివి ఇస్తే మంచిగా ఉంటుంది. ఈరోజు జరిగిన సంఘటన ఏంటి అంటే ఒక 2 సంవత్సరాల పాప మా దగ్గరికి వచ్చింది. పాప థమ్స్అప్ బాటిల్ మూత గొంతులో వేసుకొని మింగేసింది. అది ఎక్స్రే ద్వారా మేము చూడగలిగాము. ఇక్కడ ఈ స్పాట్లో ఎక్స్రే ఉంది. సో ఈ స్పాట్లో ఉంది. ఇక్కడ నుంచి కిందకు వెళ్ళినట్లయితే సర్జరీ చేసి తీయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అదేవిధంగా ప్రాణానికి ప్రమాదం ఉంటుంది. కానీ ఇది ఇక్కడ గొంతులో ఉండటం వల్ల సో అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసి తీసాము. తీసిన తర్వాత ఎక్స్రే కూడా నార్మల్ ఉంది. సో ఇక్కడైతే ఏం లేదు, చూడండి క్లియర్గా ఉంది థ్రోట్లో. సో అందరికీ ఏంటి అంటే ఒక సజెషన్, సో ప్లీజ్ అవాయిడ్ సచ్ టైప్ ఆఫ్ థింగ్స్ అండి. చిన్న వస్తువులు అనేది పిల్లల దగ్గర పెట్టొద్దు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నర్సీపట్నం బ్రాంచ్ డాక్టర్ శ్రీదేవి, కార్యదర్శి డాక్టర్ సునీత, డాక్టర్ పి లక్ష్మీకాంతులు డాక్టర్స్ డేని పురస్కరించుకొని స్థానిక డాక్టర్ల సమావేశ మందిరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరికీ నమస్కారం. ఈరోజు జూలై 1 డాక్టర్స్ డే సందర్భంగా మన నర్సీపట్నం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున డాక్టర్స్ అందరం భౌతిక దూరాన్ని పాటిస్తూ కలవడం జరిగింది. మేమందరము ఈ మీటింగ్లలో ప్రెస్ ముందు కొన్ని విషయాలు విన్నపాలు ప్రజలకు కూడా వినిపిస్తున్నామని అనుకుంటున్నాం. ఎప్పుడు జూలై 1 డాక్టర్స్ డే అనగానే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేవాడు. కానీ ఈ కోవిడ్ అన్న మహమ్మారి ఈ గత 2 సంవత్సరాల నుంచి అందరినీ ఎంతో భయపెట్టడంతో మేము ఏ రకమైన సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు వెళ్ళలేకపోతున్నాం. అందుకని అట్లీస్ట్ కొంతన్నాను ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయాలని ప్రెస్ ద్వారా మేము కొన్ని నిర్ణయాలు తీసుకొని వాటిని ప్రజలకు అందించాలని అనుకున్నాము. అందరూ చెప్పినట్టు ఇది అందరికీ తెలిసిందే, మాస్క్ పెట్టుకోండి, భౌతిక దూరాన్ని పాటించండి, ఎక్కడ నడుపులు 5 గంటే కూడా గంటే అని చెప్తున్నాం. కానీ ఎవరూ పాటించట్లేదు. పాటిస్తే తప్పకుండా మన ఈ కరోనా అన్న మహమ్మారిని తరిమి కొట్టగలమని నా ఉద్దేశం. ఈ జూలై 1 డాక్టర్స్ డే అన్నది యాక్చువల్గా నేను ప్రతిసారి చెప్తున్నాను, ఇది ఒక వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ వసంత్ చంద్ర రాయ్ అని ఆయన ఒక వైద్యుడు, చాలా మంచి వైద్యుడు. ఆయన తన జీవితం అంతా ప్రజలకు సేవ చేయడానికే వెచ్చించి తర్వాత చీఫ్ మినిస్టర్గా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు హెల్త్కు సంబంధించి ఇన్స్టిట్యూషన్స్ పెట్టడం వల్ల చేశారు. అందుకని ఆ మహానుభావుని మన భారత ప్రభుత్వం భారతరత్నతో ఆయన గౌరవించింది. అందుకే ఆయన పుట్టినరోజు సందర్భంగా డాక్టర్స్ డే అని జరుపుకుంటాం. ఇది అన్ని డేస్ లాగా ఫాదర్స్ డే, మదర్స్ డే లాగా ఇది ఒక రోజు కాదు. ఇది ఎంతో గౌరవప్రదమైన రోజు. అంత మహానుభావుని పుట్టినరోజుని మనం డాక్టర్స్ అందరూ గుర్తింపు కోసమని ఆయన జ్ఞాపకార్థం ఇలా జరుపుకుంటున్నాం. ఈ కరోనా ఉండడం వలన మేము ఏ కార్యక్రమాలు చేయలేకపోవడం వల్ల ప్రజల్ని మేము ఒకటే వినియోగించుకుంటున్నాము. వైద్యులు ఎంతో కష్టపడి కరోనా సమయంలో ఆ రోగుల్ని ఎంతో దయతోనూ వాళ్ళ ప్రాణాలను లెక్క చేయకుండా వాళ్ళ కుటుంబాలను కూడా గురించి కూడా ఆలోచించకుండా వైద్య సేవలు అందిస్తున్నారు. వైద్య సేవలు అందించడంలో చాలా మంది వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు. వాళ్ళందరికీ మాకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. అలాగే ఇప్పటికే ఇంకా సేవలు చేస్తూ ఉన్న వారికి మా శుభాభినందనలు తెలియజేస్తున్నాం. కాబట్టి నా విన్నపం ఏమిటంటే ప్రజలందరూ అంత కష్టపడి చేస్తున్న వైద్యులను గౌరవించి వాళ్ళ వృత్తిని వాళ్ళని గౌరవించి ఎంత స్థాయి పెట్టినా వాళ్ళు రాత్రులు పగలు అనకుండా చేస్తున్న సేవల్ని గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. దురదృష్టవశాత్తు కొన్ని చోట్ల ఈ కరోనా బారిన పడి డాక్టర్లు ఎంత ప్రయత్నం చేసినా సరే చనిపోయిన వాళ్ళు ఉంటున్నారు. అలాగే కొన్ని చోట్ల డాక్టర్ల మీద దాడులు చేయడం కూడా చేస్తున్నారు. వాటిని మేము చాలా గట్టిగా ఖండిస్తున్నాము. దీని మీద ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఈ డాక్టర్స్ డే సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ పరిధిలో జరుగుతున్న వరుస దొంగతనాలపై ఎస్పీ నారాయణ నాయక్ ఆదేశాల మేరకు కోవూరు డీఎస్పీ శ్రీనాథ్ వారి పర్యవేక్షణలో సిఐ మరియు ఎస్ఐల నిఘా ఏర్పాటు చేసి ముద్దాయిలను అరెస్టు చేశారు. దీనిపై మీడియాకు వివరాలు తెలియజేసిన పోలీసు అధికారులు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సబ్ డివిజన్లో తాడేపల్లిగూడెం టౌన్లో గత కొద్ది రోజులుగా నైట్ పూట దొంగతనాలు బైక్ థెఫ్ట్ అనేది రిపోర్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారు నారాయణ నాయక్ సార్ మాకు స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము స్పెషల్గా ఒక 2 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. తాడేపల్లిగూడెం టౌన్ SHO రఘు ఆధ్వర్యంలో ఒక టీము, మళ్ళీ 2 SIలు ప్రసాద్ రాజు గారి ఆధ్వర్యంలో ఒక 2 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈ 3 టీంలు దీనిపైన ఎక్కువ ఫోకస్ పెట్టారు. సో వీళ్ళ ఒక ఎఫర్ట్స్లో భాగంగానే మనకు ఇవాళ మార్నింగ్ 7ంటికి శశి కాలేజ్ గ్రౌండ్లో వాకర్స్ గ్రౌండ్లో బల్ల మీద ఒక 7 కలిసి మాట్లాడుకుంటుండగా వాళ్ళని విచారించడం జరిగింది. సో వాళ్ళు విచారిస్తూ వీళ్ళు చేసిన గత కొద్ది రోజులుగా చేసిన ఒక 10 నేరాలు వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. సో ఈ నేరాల యొక్క వివరాలు వచ్చి మొత్తం ఈ ముద్దాయిల పేర్లు దత్త నవీన్, ఇతని వయసు 21 సంవత్సరాలు, ఇతను ఏలూరు వాస్తవ్యులు. ఆ తర్వాత రెండవ ముద్దాయి పేరు షేక్ అక్బర్, 25 సంవత్సరాలు, ఇతను కూడా ఏలూరు సంబంధించిన అతను. మూడవ ముద్దాయి వచ్చి
సాయి దుర్గారావు 21 ఇయర్స్, ఇతను కూడా గుంటూరు మండలం సంబంధించిన అతను. మనకు 4వ ముద్ద వచ్చి పైబోయిన రాము 45 సంవత్సరాలు, తాడేపల్లిగూడెం టౌన్ సంబంధించిన అతను. 5వ అతను వచ్చి రవికుమార్ 21 సంవత్సరాలు, తాడేపల్లిగూడెం టౌన్ సంబంధించిన అతను. సో ఇంకొక 5గురితో పాటు 2 జూనియర్స్ కూడా ఉన్నారు. వీళ్ళు 18 ఏళ్ళ కంటే తక్కువ ఉన్న వాళ్ళు కాబట్టి వీళ్ళు పేర్లు ఇవి చేయము. సో ఈ 10 క్రైమ్స్ సంబంధించిన మనం మొత్తానికి ఈ 10 క్రైమ్స్లో మొత్తం 7 క్రైమ్స్ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినవి. ఈ 7 క్రైమ్స్లో 6 వచ్చి కొవ్వూరు సబ్ డివిజన్కి సంబంధించినవి, 2 క్రైమ్స్ వచ్చి కృష్ణా డిస్టిక్, 3 వచ్చి రాజమండ్రి అర్బన్. ఈ మొత్తం రికవరీ వాల్యూ వచ్చి మనకు 11,63,000. దీంట్లో 5 బైక్స్ ఉన్నాయి. బంగారం వచ్చి ఒక 112 గ్రామ్స్ ఆఫ్ బంగారం ఉంది. వెండి కూడా 100 గ్రామ్స్ ఆఫ్ వెండి ఉంది. 3,000 క్యాష్ కూడా ఉంది. సో దీంట్లో ప్రత్యేకంగా మనకు రీసెంట్గా చాగల్లో ఒక నేరం రిపోర్ట్ అయింది. దాంట్లో ఏంటంటే వీళ్ళే ఒక 5 మంది 6గురు ఒక నైట్ అరౌండ్ 10 గంటల టైంలో చాగల్ అవుట్స్కట్స్లో ఉన్న ఒక చిన్న పెంకుటిల్లో ఒక లేడీ ఏజ్ అబౌట్ 60 to 65 ఇయర్స్ పడుకొని ఉంటే ఆ ఇంట్లో పెంకుటిల్లోకి వెళ్ళి ఇదే కత్తితో బెదిరించి మొహం మీద ఒక గుడ్డ కప్పి ఆమె ఒంటి మీద ఉన్న 6 గాజులు, చౌపట్టీలు, ఆ తర్వాత కాళ్ళలో ఉన్న వెండి మంగళసూత్రాలు ప్లస్ కాళ్ళకు సంబంధించిన పట్టీలు కూడా తీసుకొని పోస్టులుగా తీసుకొని వెళ్ళడం జరిగింది. సో వెంటనే మనం అక్కడ రాబరీ కేసు సంబంధించినవి కూడా మనం రిపోర్ట్ చేస్తాం. సో అది కూడా వీళ్ళే చేస్తారని మనకి ఇక్కడ కన్ఫర్మ్ జరిగింది. సో వీళ్ళు ఈ సరౌండింగ్ మన వెస్ట్ గోదావరి జిల్లాలోనే ఫోకస్ చేస్తూ చాలా నేరాలు చేస్తారు. సో ఈ 3 టీంలు ఈ యొక్క 7 అంటే 5 ముద్దాయిలు 2 టీంలర్స్ మీద మంచి రిజల్ట్ చూపించారు. సో దీనికి నేను ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. మనకు ఈ యొక్క ఎఫర్ట్లో ప్రతిభ కనపరిచిన ఆఫీసర్స్ వచ్చి ఆకుల రఘు గారు, తాడేపల్లిగూడెం టౌన్ SHO, ఆ తర్వాత ఎస్ఐలు జీజే ప్రసాద్ అండ్ బి రాజు ఎస్ఐ ఆఫ్ పోలీస్, ఏఎస్ఐ ఒకరు ఉన్నారు వెంకన్న బాబు, హెచ్సీలు ప్రసాద్ బాబు, ఎంఎస్ఎం ప్రసాద్, ఎం శ్రీనివాస్, ఎం సూర్యచంద్రరావు, ఆ తర్వాత బీసీస్ మోహన్, శివకుమార్, శివప్రసాద్, రామ్ ప్రసాద్, అప్పారావు. వీళ్ళకు ప్రత్యేకంగా నేను అభినందనలు తెలుపుతున్నాను. సో దీంతో పాటు మంచి ఎఫర్ట్ 11,63,000 రికవరీకి పాటుపడిన అధికారులందరికీ నేను రివార్డ్ అండ్ స్పెషల్ అప్రిషియేషన్స్ నేను మీ తరఫున నేను ఇవన్నీ అప్రిషియేషన్స్ ఇస్తున్నాను. సో వీళ్ళు కూడా రివార్డ్ రోల్ అనేది ప్రకటించడం జరుగుతుంది. ఎస్పీ సార్ కూడా మాకు ఈ మంచి ఎఫర్ట్ చేసినందుకు సార్ స్పెషల్ అప్రిషియేషన్స్ కన్వే చేయమని కూడా చెప్పారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాలతో తదుపరి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.